ప్రాక్టీసింగ్ బాగానే ఉంది. రాయి ఇక్కడ ఉంది కదా అజయ్. ఈడేది ఎరుకొని వచ్చింది పెద్దది. ఇట్లా మట్టిలో అనుకున్నా అంతే బుడదలు వచ్చి ఈసారి పట్టితే గట్టి పట్టుతో పట్టు. నీకు అసలు టికెట్ లాగా కావాలంటే అంట నీళ్ళు ఎక్కువ ఉంటే దాన్ని ఇట్లా కడిగి ఇట్లా అన్నికి వస్తుంది కానీ అలా నీళ్ళు ఎక్కువ ఉంటే దానికి కడగవచ్చు ఈజీగా. రై చేతితో దొరుకుతాయి కదా ఉంటే బాగుంటుంది కానీ నీళ్ళు ఎంతలా ఉండొచ్చు. కరారా బాడుకో కరారా గుద్దాల పెద్ద ఉంది. కట్టెపుల లోపల ఖాళీ పడి పెట్టమన్నా చిన్ను. ఎవడో అడిగింది. ఏం కదుకో కొత్త పాయింట్ నాదేగా అడుకోవచ్చు మంచిగా. ఇంకా ముందరుగుతుంది. లోపల తీసి దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. పవన్ కానీ చంద్ర సినిమా పడితే ఊళ్ళు పడతారు ఎందులో పిలిస్తే పచ్చిరంటే హ్యాక్ కొడుతుంది. ఇప్పుడు మనమని పడుతుంది. కొన్ని మొన్న పెద్ద బల్బా ఉన్నాయి. టమాటాలు వేసుకపోయినంట చేపలు. మొన్న అడిగిన నీళ్ళు పెద్ద పెద్ద ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద ఉన్నాయి. వాళ్ళ అమ్మ అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు రేటు అండి? ఎవరు టమాటాలు అమ్ముతారా? కూరగాయలు అమ్ముతారు. ఊళ్ళ ఊరిని తీసుకొస్తారా? అయినా చదివినా ఉంటున్నాను. చేను ఇక్కడనే చేను కాదు అంటే ఉండకమే రూమ్కి వేసుకుంటారు. అదే చేను ఏడు ఉందా? గడియలు ఉంటుంది. అట్లా నుంచి తెచ్చుకుంటారా టమాటాలు? కొనుక్కుంటారు జస్ట్ కొనుక్కొని అమ్ముతారా? వాళ్ళు ఇట్లా అంటే ఇప్పుడు మొత్తం టమాటా బిజినెస్ అయినా ఇక టమాటా కూరగాయలు కదా మార్కెట్. చేను వేస్తారా? చేనే మేర బయట కొని గీళ్ళు అమ్ముతారు అంతే. బండి మీద బయట తక్కువ కొంటారు, గీళ్ళు ఎక్కువ కొంచెం అమ్ముతారు అంతే. మన ఊర్లో అమ్ముతారా? మన ఊర్లో అమ్ముతారు సంతలో. వాళ్ళ ఆయన ఉన్నాడా? ఏడా అంతేనే కనిపాడు. వాడు బండి టమాటా కూరగాయలు అనుకో గట్టి కడతారు. వాడే ఎక్సెల్ బండి ఉంటుంది. ఇల్లే కదా అవతల గుంతలు మంచిగా మా మనిషి ఆట అవతల గుంతలు అవి మూడో చదిలో వాడు.